హలో అండి, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు మనకి డ్వాక్రా మహిళలకి మరొక మంచి అవకాశాన్ని కల్పిస్తుంది మన రాష్ట్ర ప్రభుత్వం మాట అండి. ఏంటి అవకాశం అనుకుంటున్నారా? ర్యాపిడో ద్వారాగా మీరు అంటే ఇప్పటివరకు ర్యాపిడో అనగానే మనకి జెంట్స్ మేల్స్ మాత్రమే ర్యాపిడోని నడపడానికి కానీ ర్యాపిడో సర్వీసెస్ మేల్స్కి మాత్రమే పరిమితమయ్యాయి. కానీ ఇకపై ఈ ర్యాపిడో సర్వీస్ని ఫీమేల్కి, అది కూడా డ్వాక్రా గ్రూపుల్లో ఉన్న మహిళలు చేసుకోవడానికి అవకాశాన్ని ఇస్తుందండి మన రాష్ట్ర ప్రభుత్వం అన్నమాట. దీనికి మీకు కావాల్సిందల్లా కూడా డ్రైవింగ్ లైసెన్స్ మీకు ఉండాలన్నమాట అండి. అలాగే మీకు ఈ ర్యాపిడో సర్వీస్లోని జాయిన్ అవ్వడానికి కావాల్సిన రిజిస్ట్రేషన్స్ చేసుకున్న తర్వాత మీకు తక్కువ వడ్డీకి రుణాలను అయితే కనుక ఇవ్వనుంది మాట అండి. ఎందుకంటే మీరు ఆ రుణాలతోనే మీరు వెహికల్ని కొనుగోలు చేసే అవకాశాన్ని కూడా మీకు కల్పిస్తుంది అన్నమాట అండి మన రాష్ట్ర ప్రభుత్వం. అలాగే మీరు ఈ ర్యాపిడో సర్వీసులో జాయిన్ అయిన తర్వాత మీరు 3 నెలల పాటు మీకు గవర్నమెంట్ మీకు ఫ్రీగా 500 రూపాయల చొప్పున ఇస్తుందన్నమాట. అంటే 1500 రూపాయలు మీకు ఇస్తారన్నమాట. అలా ఇచ్చిన తర్వాత మీకు ఈ 3 నెలల్లోని కూడా 300 వరకు కూడా రైడ్స్ వచ్చేలాగా కూడా మీకు అవకాశాన్ని అయితే కల్పిస్తానని చెప్తుందన్నమాట అండి. ఈ డ్వాక్రా గ్రూపుల్లో ఉన్న మహిళలకు మాత్రమే ఈ అవకాశాన్ని అయితే మన రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందన్నమాట అండి. ఎవరైనా సరే ఈ ర్యాపిడో సర్వీసెస్ చేసి తమ కుటుంబానికి సాయపడదాం అనుకున్న మహిళలు మెప్మా ఆధ్వర్యంలో ఉన్నటువంటి మహిళలకు అంటే ఎస్జేసీ గ్రూప్లో ఉన్న మహిళలందరికీ కూడా ఇది అవకాశం మాట అండి. ఈ మెప్మాలోని మీరు రిజిస్ట్రేషన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ర్యాపిడో వివిధ సంస్థలతోని ఒప్పందం చేసుకుందన్నమాట అండి. ఇలా ఎవరైతే డ్వాక్రా మహిళలు ర్యాపిడోలోని రిజిస్ట్రేషన్స్ చేసుకుంటారో అలాంటి వాళ్ళకి తక్కువ వడ్డీకి రుణాలని ఇప్పించేలాగా చేయనుందన్నమాట అండి. సో ఎవరికైనా సరే అవకాశం ఉండి చేయాలన్న ఇంట్రెస్ట్ ఉండి ఉన్న డ్వాక్రా మహిళలందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశమే మాట అండి. సో ఎవరైనా చేసుకోవాల్సిన వాళ్ళు ఉంటే మెప్మాలోని ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. అయితే దీనిలో ముఖ్యంగా ఏంటంటే పట్టణ పరిధిలో ఉన్న మహిళలకు మాత్రమే ఈ అవకాశాన్ని అయితే కనుక మనకి ర్యాపిడో కల్పిస్తుంది అన్నమాట అండి. ముందుగా మీరు ర్యాపిడ్లో జాయిన్ అయ్యి సంపాదించాలి అని అనుకున్న పట్టణ మహిళలకు ముందుగా చేయవలసిందల్లా కూడా మీ మెప్మాలోని మీ డ్రైవింగ్ లైసెన్స్ రిజిస్ట్రేషన్ ద్వారాగా ఈ రిజిస్ట్రేషన్ అంతా కంప్లీట్ చేసిన మహిళలకి ఎలాంటి పెట్టుబడులు లేకుండా తక్కువ వడ్డీకి రుణాలు కూడా ఇస్తారన్నమాట అండి. ఇంత మంచి అవకాశాన్ని మీరైతే వదులుకోవద్దండి. సో నాకు ఒక లైక్ ఇవ్వడం కూడా మర్చిపోవద్దండి.